మంత్రి పదవి రాకపోవడంతో ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు రాజగోపాల్ రెడ్డి అంటూ సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు సంచలనంగా మారింది. రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని రేపుతోంది, తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. మరి ముఖ్యంగా కాంగ్రెస్లో అసలు ఏం జరుగుతోంది? మరి ముఖ్యంగా నివురుగప్పుడ నిప్పులా ఉన్న అసంతృప్తి స్వరం ఇప్పుడు ఒక్కసారిగా పెళ్లిబుకి అవకాశం ఉందా? మరి ముఖ్యంగా ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ దిశలోనే ఉన్నాయా? ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రాలేదు అన్న ఫ్రస్ట్రేషన్లో ఆయన వ్యాఖ్యలు చేశారా? ప్రస్తుతం ఈ చర్చ జోరందుకుంటోంది. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద ఒక యుద్ధాన్నే ప్రకటించేందుకు ఆయన సిద్ధం కాబోతున్నారా? ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ జోరందుకుందంటే అర్థం చేసుకోవచ్చు. ఆయన చేసిన ట్వీట్ని మీరు చూస్తే ఆయన ఒకటే అంటున్నారు, రాబోయే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖాల్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించడం అనేది ఆయన అంటున్న మాట. 10 ఏళ్ళు నేనే అనే మాట కరెక్ట్ కాదు. మరి ముఖ్యంగా ఇది కాంగ్రెస్ నాయకత్వానికి సంబంధించి ప్రశ్నిస్తున్న సందర్భంగా ఉంది అని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం ఆ ట్వీట్లో. ఈ నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్లో తీవ్రమైన చర్చకు దారితీశాయి. మరి ముఖ్యంగా ఆయన ఎందుకు ఈ సందర్భంగా ఈ టైంలో ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు? మరి ముఖ్యంగా క్యాబినెట్లోకి చోటు దక్కచ్చు అంటూ గత కొద్ది రోజుల క్రితం తీవ్రమైన చర్చ జరిగింది. మరి ముఖ్యంగా ఆయన ఆ సందర్భంలో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. హోంమంత్రిగా పదవి దక్కచ్చు అనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడిన సందర్భాన్ని చూసాం. దాంతోపాటు క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు చర్చకు దారితీసేలా ఇంకొన్ని వ్యాఖ్యలు చేసిన సందర్భం. ఆ తర్వాత క్యాబినెట్ విస్తరణకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో నాకు అవకాశం వస్తుంది అనే ధీమాన్ని వ్యక్తం చేస్తూ ఆయన చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు. ఆ తర్వాత ఎప్పుడైతే క్యాబినెట్లోకి చోటు దక్కలేదు, ఆ తర్వాత ఆయన ఎక్కడా మాట్లాడలేదు. కొన్ని రోజులు మీరు గమనిస్తే కనుక ఆయన ఎవరితోనూ కాంటాక్ట్లోకి రాలేదు. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ అగ్రనేతలకి ఆయన కాంటాక్ట్లోకి వెళ్ళలేదు అనే చర్చ జోరందుకుంది. ఎవరితోనూ మాట్లాడలేదు, కాస్త అలిగారు, దాంతోపాటు ఎవరితో మాట్లాడేందుకు సిద్ధం కాలేదు. ఇది అప్పుడు జరిగిన చర్చ, తీవ్రమైన చర్చ. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి అంశానికి సంబంధించి మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల తీవ్రత ఎలా ఉంది? కాంగ్రెస్లో ఎటువంటి చర్చ జరుగుతోంది? మరి ముఖ్యంగా ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఎటువంటి వ్యాఖ్యలు అక్కడ వినిపించడం జరుగుతోంది, ఎటువంటి చర్చ జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక విధంగా చెప్పాలంటే బహిరంగంగానే యుద్ధం ప్రకటించారని చెప్పుకోవచ్చు ఒక కైండ్ ఆఫ్ చూసుకుంటే. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో ఎటువంటి చర్చ జరుగుతోంది? రాజగోపాల్ రెడ్డి ట్వీట్ని కాంగ్రెస్ ఎలా చూస్తోంది? ఎగ్జాక్ట్లీ కొన్ని అంశాల విషయంలో ఆయన స్పందించేటువంటి విధానం కుండ బద్దలు కొట్టేటువంటి విధంగా ఉంటుంది. ఓపెన్గా మాట్లాడతారు, డైరెక్ట్గా బహిరంగంగానే ఆ స్టేజ్ ఉన్నా లేకుంటే ట్వీట్ రూపంలో ఉన్నా బహిరంగ సభ ఉన్నా చాలా ఓపెన్గా మాట్లాడేటువంటి మనస్తత్వం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిది. గతంలో కూడా అట్లాంటి వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితం కూడా గ్రౌండ్లోకి వెళ్తే కేసీఆర్నే గుర్తు చేస్తున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, రైతు బంధు, రైతు రుణమాఫీ జరగట్లేదు, క్షేత్రస్థాయిలో పెన్షన్ రావట్లేదు అనేటువంటి అంశాన్ని ఆయన స్టేజ్ రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తారు. కాస్త విమర్శలు కూడా వచ్చాయి. అది పక్కన పెడితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల విషయంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మనోభావాలను దెబ్బతీసేలాగా ఉంది ఇది అనేటువంటి స్టేట్మెంట్. ఎందుకంటే కాంగ్రెస్ జాతీయ పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుంది, ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేటువంటిది ఆ సమయంలో నిర్ణయిస్తుందని స్టేట్మెంట్ చేస్తూనే ఇంకొక వ్యాఖ్యలు చేశారు. నికార్స్ అయినటువంటి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని సహించరు అనేటువంటిది స్టేట్మెంట్ చేశారు. ఇది రెండు రకాలుగా, ఒకటి టీడీపీ కాంగ్రెస్, ఒకటి ఒరిజినల్ కాంగ్రెస్. గత కొంతకాలంగా ఆల్రెడీ చర్చ జరుగుతూనే ఉంది దీనిపైన. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు చేయడం నికార్స్ అయిన నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు అనేటువంటి స్టేట్మెంట్ దానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే తిరుగుబావుట ఎగరవేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కొద్ది కాలంగా నియోజకవర్గానికే పరిమితమయ్యారు, నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. రోజుకొక మండలంలో రోజుకొక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామ ప్రజలకి కనెక్ట్ అవుతూ అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని అక్కడెక్కడే పరిష్కారం చేస్తూ ముందుకు పోతూ ఉన్నారు. సొంత నిధులు జేబులో నుంచి వెచ్చిస్తూ ఉన్నారు. సుశీల ఫౌండేషన్ ద్వారా ఆయన వెచ్చిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలపైన ఆయన మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు తావిచ్చేలా
ప్రస్తుతం పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈ అంశంలో గతంలో చివరి క్షణంలో పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎవరెవరు మంత్రి పదవుల్లో ఉన్నారు? తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తర్వాత జూపల్లి కృష్ణారావు, వివేక్, వీళ్ళంతా చివరి క్షణంలో ఇంకా వారాల గడువు ఉంది, కొన్ని రోజుల గడువు ఉంది అనగానే ఎన్నికల నామినేషన్ ప్రక్రియకి చివరి తేదీ. ఆ టైంలో వీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వాళ్ళంతా క్యాబినెట్లో ఉన్నారు. కొద్దిమంది మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది తర్వాత జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు చివరి టైంలో కాంగ్రెస్ పార్టీలో రావడంలో నిర్ణయాలు తీసుకున్నటువంటి వాళ్ళు జాయిన్ అవ్వడానికి. సేమ్ అదే టైంలో హామీతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా మంత్రి పదవి అవకాశం దక్కకపోవడం పైన ఆయన ఆగ్రహంగా ఉన్నారు. మొన్న జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో ముగ్గురికి అవకాశం ఇవ్వడం, ఒకరికి అందులో వివేక్ ఇవ్వడం, మరొక అల్లూరి లక్ష్మణ్కి ఇవ్వడం. ఆయన ఆగ్రహాన్ని ఈ సందర్భంగా బయట పెట్టారనుకోవాలా, లేకపోతే ఇంకొక పదవి ఉంది కాబట్టి దాన్ని టార్గెట్కి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అడుగులు వేస్తున్నారు అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ అదే చర్చ ఉంది యాక్చువల్గా ఇప్పుడు. ఎందుకంటే మొన్న వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ మంత్రి పదవులు ఇచ్చారు కాబట్టి ఈయనకు అవకాశం దక్కకపోవడం పైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతూ ఉంది. ఒకటి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అక్కడ నుంచి ఒక బీసీకి ఇవ్వాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేస్తున్నట్టుగా చర్చ కొనసాగుతుంది గత కొంతకాలంగా. దాన్ని అడ్డుకోవాలంటే హార్ష్ అయినటువంటి పదునైనటువంటి కామెంట్స్ చేయాలి అనేటువంటిది రాజగోపాల్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తూ ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మంత్రివర్గ విస్తరణలో ప్రాతినిధ్యం లేదు, హైదరాబాద్ నుంచి లేదు, రంగారెడ్డి నుంచి లేదు. సో ఇక్కడ కట్ చేయాలంటే గతంలో ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు, రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోకుండా జానారెడ్డి అడ్డుపడతా ఉన్నారు, ధృతరాష్ట్రుడిలా మారారు జానారెడ్డి కాంగ్రెస్ పార్టీలో అంటూ స్టేట్మెంట్ చేశారు. సో అప్పుడు ఆయన మాట్లాడారు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తెరపైకి తీసుకురావడంతో జానారెడ్డి ఇక్కడ నల్గొండలో రాజగోపాల్ రెడ్డిని రానియకుండా చేస్తే ఫ్యూచర్లో భవిష్యత్తులో జానారెడ్డి కొడుకులు ఉన్నారు అక్కడ ఇద్దరు, ఒకరు ఎంపీ ఒకరు ఎమ్మెల్యే, వారికి రాజకీయ పరంగా లబ్ధి చేకూర్చేలాగా ఆయన కుట్ర చేస్తూ ఉన్నారు, దానికి ముఖ్యమంత్రి సహకరించేలా చేస్తున్నారనేటువంటి మీనింగ్లో ఆయన మాట్లాడారు. సో జరుగుతున్న పరిణామాలను రాజగోపాల్ రెడ్డిని ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడం వెనకాల ప్రధాన కారణం ఇదే. ఇటు రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి నిజామాబాద్లో సుదర్శన్ రెడ్డి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరి ప్లేస్లో నాకు అవకాశం ఇవ్వాలి, ఆ అవకాశం కూడా హోంమంత్రే ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ ఉంది. ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. వేరే మంత్రివర్గం ఇచ్చినా కూడా ఆయన ఆసక్తి చూపకపోవచ్చు, ఆయనకు కేవలం నేను హోంమంత్రిగానే ఉంటాను అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఆయన గతంలోనే చాలా సందర్భాల్లో చేశారు. ఆయన చేయడానికి రీజన్ ఏంటంటే కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయాలంటే నేను హోంమంత్రిగా ఉంటేనే నేను వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ అవినీతి చేసినటువంటి అంశాలను వాళ్ళని జైల్లో వేసే అవకాశం ఉంటుందని స్టేట్మెంట్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎందుకంటే నేరుగా ముఖ్యమంత్రి టార్గెట్ చేసిన నేపథ్యంలో అసలు మంత్రి పదవి విషయం కావచ్చు, పార్టీలోనే ప్రాధాన్యత అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ నిలుస్తుందిగా. ఈ కోణంలో రాజగోపాల్ రెడ్డి వర్గం ఏమంటుంది, ఆ కోణంలో ఎటువంటి చర్చ జరుగుతోంది? సచిన్, మధుర మాట వినిపిస్తోందా? ఎస్, ఓకే. అంటే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి పదవి మాట పక్కన పెడితే పార్టీలోని ముఖ్యమంత్రి నేరుగా టార్గెట్ చేసిన నేపథ్యంలో అక్కడ ఇష్యూస్ రావా, మరి ఆలోచనలోకి వెళ్ళాలన్నా సరే ఒక క్వశ్చన్ మార్క్ రాదా? సో ఈ కోణంలో